ఎంన్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే వరకు తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయనే తప్ప ఎక్కడ ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్యం హక్కు చట్టం రద్దు కోరుతూ పిఠాపురంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టులో విధులు బహిష్కరించి చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు 36వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం న్యాయవాదులంతా విధులు బహిష్కరించి కోర్టు బయట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఈ చట్టాన్ని తాము సమర్థించేదే లేదని, ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు తాము ఉధృతమైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చట్టాన్ని వెంటనే రద్దు చేయమని చెప్పేసి మేము రకరకాలుగా ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం వారి పూర్వక నుంచి ఏ స్పందన లేదు. మేమే న్యాయవాదులు మేము హైకోర్టును కూడా ఆశ్రయించున్నాము. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మాత్రం కూడా మేము విశ్రమించము. మా ప్రణాళిక ఎలా ఉంటుంది, మేము పిఠాపురం బార్ అసోసియేషన్ న్యాయవాద సంఘం తరఫున కూడా మేము ఉధృతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ చట్టాన్ని రద్దు చేసేలాగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. న్యాయవాదులతో మీరు ఎటకారాలు ఆడొద్దు. న్యాయవాదులు అంటే న్యాయానికి ఒక పక్క కొమ్ము కాసేవాళ్ళు. వీళ్ళు లేకపోతే కోర్టులో ఏమీ లేవు. మీరు న్యాయ వ్యవస్థను పక్షించడానికి ఈ విధంగా చట్టాలు తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ నిర్వహించడం ఎంతవరకు సమంజసం కాదు. అంచేత వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి పిఠాపురం న్యాయవాదుల సంఘం తరఫున అధ్యక్షుడిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రభుత్వం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వ్యతిరేకిస్తూ అడ్వకేట్స్ అందరూ రాష్ట్ర స్థాయిలో గత 36 రోజుల నుంచి బాయ్కట్ చేస్తున్నామండి. కానీ ఎక్కడా ప్రభుత్వం స్పందించి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవడానికి మాత్రం సందిగ్ధంగా లేదు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం సాగిస్తాం. దేనికి భయపడకుండా ఈ ప్రజలకి హక్కుల్ని హరించే ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మేము పోరాడతామని మా బార్ అసోసియేషన్ తరఫున ప్రకటిస్తున్నాం. న్యాయవాదులు అందరూ కలిసి గత 36 రోజులు బట్టి మేము ఈ టైటిలింగ్ యాక్ట్ ఏపీ ప్రభుత్వం ఏపీ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయమని కోరడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వారు ఎటువంటి స్పందన లేకుండా నెమ్మదిగా చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఇలాగే స్ట్రైక్ చేసి ఆపేస్తారేమనుకుంటున్నారు. ఇది ఆపేది కాదండి, దీని అంతు చూస్తాం మేము. ఈ యాక్ట్ రద్దయ్యే వరకు మేము పోరాడుతాము. ఇప్పుడే మాకు హైకోర్టు వారు కూడా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ వేసిన రిట్లో ఇంటీరియం స్టే కూడా ఇచ్చారండి. ఫిబ్రవరి 1st వీక్ వరకు ఇంటీరియం స్టే ఇచ్చారు. కాబట్టి మేము ఏమి భయపడమండి. మామూలు భాషలో కాదు, మేము చదువుకున్న వ్యక్తులు కాదు, చట్టాలను తయారు చేసే చట్టాలని అమలు పేర్పే వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్నాం మేము. ఇది ఇంకా తీవ్ర స్థాయికి పోద్దండి. ఈ స్ట్రైక్ ఇంకా కొన్ని రోజులు పోతే మేము ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోతే కోర్టుల్లో కూడా ఎటువంటి విషయాలు కూడా చేయనివ్వకుండా మేము ధర్నాలు చేసి ఈ కోర్టు విధులను కూడా అబ్స్టాండింగ్ చేయడానికి మేము పూనుకుంటామండి. కాబట్టి ఇది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకొని ఈ ఎందుకు పనికిరాని చట్టాన్ని వెంటనే రద్దు చేస్తారని కోరి ప్రార్థిస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.